గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు భద్రకాళి వీరభద్రస్వామి గుడిలో బొడ్డెమ్మ పండుగ బొడ్డెమ్మ పండుగ సూర్యాపేటలోని భద్రకాళి వీరభద్రస్వామి ఆలయంలో బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటున్నాము. ఈరోజు ఏడవ రోజు అమ్మవారికి వేపకాయలు నైవేద్యం పెట్టాము. ప్రతిరోజు మేమందరం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరూ వచ్చి మంచిగా బొడ్డెమ్మను అలంకరించి మార్నింగే వచ్చి అమ్మవారిని అలిగి ముగ్గులు పెట్టి బొడ్డెమ్మకు పూలు మాలలు కట్టి పూలు పెట్టి అమ్మవారికి తీర్థప్రసాదాలు అన్ని రోజుకొక ప్రసాదంగా తయారు చేసి అందరం కలిసి కట్టుగా ఆడవాళ్ళందరం వచ్చి మంచిగా ఇక్కడ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో వీరభద్రస్వామి సన్నిధిలో ఆటపాటల ఆనందాలతో మంచిగా కోలాటాలతో మంచిగా బొడ్డెమ్మ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నాము. ఈ బొడ్డెమ్మ పండుగ అనేది మనము దసరా నవరాత్రులు ఉంటాయి కదండి, దానికి ముందు బతుకమ్మ ఉంటుంది. అప్పుడు దానికి ముందు పంచమి నుంచి ఈ బొడ్డెమ్మను వేసుకుంటాము. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మీద నీళ్లు చల్లి పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట దగ్గర మట్టి తెచ్చుకోవాలి. ముత్తైదువులు అందరం వెళ్ళి సుమంగళీలు అందరూ వెళ్ళి పుట్టకు దండం పెట్టి పుట్టమ్మని తీసుకొని వచ్చి మంచిగా ఆనందాలతో మన వీరభద్రస్వామి గుడిలో బొడ్డెమ్మని తయారు చేసాం. అందరం కలిసి మార్నింగ్ తయారు చేసుకొని సాయంత్రం నుంచి పంచమ రోజు నుంచి మీ బొడ్డెమ్మ పండుగ ఆడుతున్నాము. ఇది 9 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ బతుకమ్మ పండుగ ఉంటుంది. బతుకమ్మ పండుగ అంటేనేమో పూలతో చేస్తాము, మట్టితో చేస్తాము. అన్ని భూమాత కాబట్టి బొడ్డెమ్మ చిన్న కన్నె పిల్లలు ముత్తైదులు అందరూ కలిసి ఆటపాటలతో మా చిన్నప్పుడు మేము కూడా ఆడుకునేవాళ్ళం. మా ఇంట్లో కూడా ఈ బొడ్డెమ్మ ఉండేది. ఇప్పటికీ నేను మా మనవరాళ్ళకు కూడా వేసాను. ఇంట్లో గుళ్ళో 2 చోట్ల బొడ్డెమ్మ పండుగ ఆడుకుంటున్నాము. ఆశుద్ధులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అందరూ దీర్ఘసమంగా ఉండాలని భద్రకాళి వీరభద్రస్వామి కోరుకుంటూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ 9వ రోజు మేము ఇక్కడ మేళతాళాలతో అమ్మవారిని ఇక్కడ మనకు నదుల్లో కాబట్టి చెరువులో అమ్మవారిని బతుకమ్మను ఎక్కడైతే అక్కడ వదిలేస్తామో అక్కడే కూడా బొడ్డెమ్మను కూడా చేస్తాము. తర్వాత మళ్ళీ బతుకమ్మ పండుగ ఆనందాలతో దసరా నవరాత్రులు కూడా